శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల మనకి వారాహి నవరాత్రులు 15వ తారీఖు నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి. దానికన్నా ముందుగా మనకి 13వ తారీఖున చాలా శక్తివంతమైనటువంటి 100 శివరాత్రులతో సమానమైనటువంటి ఆరుద్ర నక్షత్రముతో కూడుకున్నటువంటి సోమవారం రాబోతూ ఉంది. ఈ రోజున మనం చేయవలసినటువంటి పూజలు, పరిహారాల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆరుద్ర నక్షత్రం అనేది మాస శివరాత్రి అలాగే చతుర్థి ఏర్పడినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క రోజుని 100 శివరాత్రులతో సమానమైనటువంటి రోజుగా మనకి వేద పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి రోజు రాదు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా అరుదుగా ఏర్పడే ఈ సోమవారం నాడు భక్తితో శివుడిని పూజించి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందట. 100 శివరాత్రులతో సమానమైన రోజంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా అందరికీ కూడా వీడియో నచ్చితే జై శ్రీరామ్, జై వారాహి మాత అని కామెంట్ చేయండి. శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. సోమవారం ఆరుద్ర నక్షత్రం మహాశివరాత్రితో కలిసి రావటం చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి యోగంతో మనకి రాబోతూ ఉంది. అంతటి శక్తి ఈ సోమవారం వచ్చే మహాశివరాత్రికి ఉంటుంది. కాబట్టి ఈ సోమవారాన్ని అస్సలు వదులుకోకండి. సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేయండి. ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. దీని వలన మీ జాతకములోని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ శివునికి ఇష్టమైన తెల్లటి వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే ఇంట్లో శివుడిని పూజించండి. మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టి పూలతో శివయ్యను అలంకరించి దీపారాధన చేయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న ఈ సోమవారం జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఎర్రని గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది. పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ సోమవారం నాడు పూజా గదిలో ఎవరైతే ఆ యొక్క పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క ఓం నమః శివాయ అనేటువంటి అద్భుత నామాన్ని 108 సార్లు జపిస్తారో ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే పూజా గదిలో కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి అనుగ్రహం కలుగుతుంది. శివ పూజలో నైవేద్యంగా దద్దోజనం నివేదించండి. సోమవారం ఏది చేసినా చేయకపోయినా లింగానికి అభిషేకం తప్పక చేయండి. మీ పూజా గదిలో శివలింగం ఉంటే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి పూజ చేయండి. మన జీవితంలో ఎన్నో పూజలు చేసినా లభించని ఫలితం ఈ ఒక్కరోజు చేసే శివ పూజకు లభిస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మన చేతుల మీద శివలింగానికి అభిషేకం చేస్తే ఉత్తమ శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి స్వచ్ఛమైన మట్టితో ఒక చిన్న శివలింగం తయారు చేసి మీ పూజా గదిలో ప్రతిష్ఠించి శివస్వరూపంగా భావిస్తూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీ చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయండి. ఈరోజు శివాలయానికి వెళితే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సోమవారం నాడు ముక్కోటి దేవతలు శివుడిని పూజించటానికి శివాలయానికి వస్తారట.
కాబట్టి ఈ రోజున శివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన సోమవారం నాడు శివలింగంపై ఒక చెంబు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడట. అలాగే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సిరి సంపదలు, దీర్ఘ ఆయుష్షు లభిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇక ఆర్థిక సమస్యలు, కటిక పేదరికము ఇబ్బంది పడేవారు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సోమవారం కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. ఇక శివునికి అత్యంత ఇష్టమైన పూలలో ఉమ్మెత్త పూలు ఒకటి కాబట్టి ఈ సోమవారం శివాలయంలో ఉన్న శివునికి ఉమ్మెత్త పువ్వులు సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ క్షణాల్లో నెరవేరుతాయట. అలాగే సన్నజాజులతో శివుని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. నందివర్ధనం పూలు, శంకు పుష్పాలతో శివునికి పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళేవారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయకుండా చండీ ప్రదక్షిణ మాత్రమే చేయండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. శివాలయంలో ఉన్న విభూది బొట్టు పెట్టుకుంటే శివ కటాక్షం మీకు వెంటనే కలుగుతుంది. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ రోజున విభూది బొట్టును ధరిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. శివుని వాహనం నంది. శివాలయంలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి సోమవారం శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలన్నీ శివుని పాదాల చెంతకు చేరుతాయి. విశేషంగా ఈ సోమవారం నాడు శివాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అయితే శివునికి అత్యంత ప్రీతికరమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని కూడా అంటారు. కాబట్టి మీకు వీలు కుదిరితే ఈ సోమవారం శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో నారికేళ దీపాన్ని వెలిగించండి. అలాగే సోమవారం జమ్మి చెట్టును పూజిస్తే చాలా మంచిది. ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే మీ జాతకములో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఈ సోమవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీకు రుద్రాక్ష అందుబాటులో ఉంటే ఈ సోమవారం ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే శివాలయం నుండి విభూది బొట్టు తెచ్చుకొని బీరువాలో పెట్టుకున్నా సరే ఇంటి సంపద అనేది పెరుగుతుంది. శివుని కన్నీటి నుండి రుద్రాక్ష ఉద్భవించిందట కాబట్టి ఈ సోమవారం మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ మీకు కష్టాలు రాకుండా కాపాడుతాడు. సోమవారం సాయంత్రం పూట అంటే 6 గంటల తరువాత ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మాంసాహారం తినకూడదు. తులసి ఆకులతో శివుడిని పూజించకూడదు. కేవలం మారేడు దళాలతో శివుడిని పూజించాలి. సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. రోజంతా కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరిస్తూ అయినా ఉండవచ్చు. అలాగే నీటిలో గరిక వేసి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది.